మొత్తానికి మీరు అనుకున్నది అంటే మనం గెస్ చేసిందే, మీరు కానీ ఇంకా మన అంశాన్ రాజేష్ గారు కానీ అందరూ ఇట్లా పెద్ద పెద్ద మీలాంటి మహానుభావులు అంతా గెస్ చేశారు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి, టీడీపీ చేయబోయే అభివృద్ధికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రజలు అన్ని గుర్తు చేసుకుని పట్టం కట్టడం జరిగింది. సో ఎలా ఉంది ఇప్పుడు మీకేమనిపిస్తుంది? నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి అసలు పరిపాలన చేసేటట్టే. మీరు అభివృద్ధి అనే పొరపాటున్నాడు. అభివృద్ధి ఏం చేసాడు అంటే ఈ 5 ఏళ్ళు ఏం అభివృద్ధి జరగలేదంట. అతని ఇంట్లో తొంగున్నాడు. 5 ఏళ్ళు ఉన్నాయి, చూసుకోండి కావాలితే. ఈ అధికారులతో మాట్లాడేది కూడా సెట్టింగ్ చేసుకున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాడు అతను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాడు. చుట్టూరు ఇనప కచ్చడాలు వేసుకుని గుడికి కూడా వెళ్ళకుండా మొక్కుబడికి ఇదేంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ సెట్ వేసుకున్నారు. పండగ సంక్రాంతి అలాంటివన్నీ వేసుకుని అక్కడి నుంచి కదలకుండా నూతిలో కప్పలాగా ఉన్నాడు. అందులో బావిలో కప్ప అంటారు కదా, అలాగే అనుకుని బావిలో కప్పలాగే నేనే మళ్ళీ వచ్చేస్తాను, 3 రాజధానులు లాంటి ముదనష్టపు ఆలోచనతో ఒక మైండ్ సెట్, ఒక రకమైన ఇది వ్యాధి, ఒక రకమైన రోగం అనమాట. సరే, ప్రజలు తెలుసో తెలియకో తప్పు చేశారు అప్పుడు 2019లో. దానికి కారణాలు అనేక ఉన్నాయి. అంటే సాధారణంగా ఎవరైనా సరే మభ్య పడతారు, ఎవరైనా మోసం చేస్తే మోసపోతారు కదా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కనురెప్ప వేసి తీసి లోపల మన జేబు కొట్టేస్తారు. బ్యాంక్ దగ్గర సూట్కి పెట్టి పారిపోతారు. లేదంటే స్కూటర్లో డబ్బులు కింద డబ్బులు పాడేసి మనం ఒంగుని చూసి లోపల స్కూటర్లో ఉన్న డబ్బులు పట్టిపోతాయి, కార్లో డబ్బులు పట్టిపోతాయి. ఇలా రకరకాల మోసాలు జరుగుతాయి. ఆన్లైన్లో మోసం చేస్తూ ఉంటారు. అవును, రకరకాల మోసాలు ఉన్నాయి. అందులో ఇవన్నీ ఏకకాలంలో చేసాడు ఇతను. 5 ఏళ్లలో 5 ఏళ్ళలో కాదు, అధికారంలో రావడానికి రావడం కోసం ఎన్ని చేశారు, రావడం కోసం ఎన్ని రకాల విన్యాసాలు చేశాడు. వాళ్ళ అమ్మగారు వచ్చింది, మా ఓడు వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళు చిన్నాన్ని చంపేశారు, మా ఓడిని చంపేస్తాను చూస్తున్నారు, ఓ ఛాన్స్ ఏమంటే మా సన్నీ బాబుకి ఏమీ తెలీదు, ఎర్రోడు అని చెప్పింది. ఇతను కూడా ఎర్ర ముఖం వేసుకుని చూసుకునేవాడు. పిచ్చి చూపులు చూస్తాను. చూడటానికి ఎవడన్నా ఎర్రలా కనపడతాడు కదా, ఎవరో మంచోడేమో అనుకున్నారు. పక్కన ఉన్న కేసీఆర్ గారు కూడా హెల్ప్ చేశాడు. అతని బాధ ఏంటి? అతని బాధ అతనిదే. అక్కడ చంద్రబాబు ఉంటే ఇతను ఆండం కాబట్టి ఈయన బాధ. పైన మోడీ గారు కూడా ఎంతో కొంత లోపాయ్ గారికి సపోర్ట్ చేశాడు. లోపాయ్ గారికి అంతా బహిరంగంగానే సపోర్ట్ చేశారు మోడీ గారు కూడా. ఇక ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విశ్రాంతి అధికారులు, మాజీ జడ్జీలు, జర్నలిస్టులు, తెల్లపల్లి రవిలు, అంటే అమరావతిని భ్రమరావతి అని ఓడు ప్రొఫెసర్లు, ఉండవెల్ల రాజశేఖర రెడ్డి ప్రేతాత్మ రాయమండ్రిలో ఉంటుంది, ఉండవెల్ల అరుణ్ కుమార్ అని. ఆత్మేమో కేవీపీ రామచంద్రరావు, ప్రేతాత్మేమో ఉండవెల్ల అరుణ్ కుమార్. వీళ్ళందరూ సాయం పెట్టారు. కేవీపీ రామచంద్రరావు గారు కాంగ్రెస్లో ఉండి వీడికి సపోర్ట్ చేసుకోండి. అర్థమైందా మీకు? ఇలాగా నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అన్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం పోవడానికి వీళ్ళందరూ కారణం. ఒక్క ఛాన్స్ ఒకటి, అప్పట్లో నవరత్నాలు చెప్పాడు. తన పాదయాత్ర పొడవునా చేస్తున్న హామీలన్నీ ఓ పక్కనైతే ప్రజలను చేసిన మొట్టమొదటి మోసం ఏంటంటే పాదయాత్ర పొడవునా అతను చేసిన హామీలన్నీ పక్కన పెట్టి ఆ నవరత్నాలనే మేనిఫెస్టోలో పొందుపరిచాడు. అది మొదట చేసిన మోసం. పాదయాత్రలు ఏం చెప్పాడు? సిపిఎస్ రద్దు చేస్తున్నాడు, అవును, మద్యపాన నిషేధం చేస్తున్నాడు, మెగా డిఎస్సి పెడతాడు, మెళ్ళ వంచి ప్రత్యేక హోదా తెస్తున్నాడు, మెగా డిఎస్సి ప్రతి జనవరి మొదటి వారంలో మెగా డిఎస్సి చేస్తున్నాడు, పోలవరం సత్వరం పూర్తి చేస్తున్నాడు. ఇక్కడ అమరావతిలో ఇల్లు కట్టుకున్నాం, బ్రహ్మాండంగా చేస్తాను, మీకు పెన్షన్లు పెంచుతాను, గజాలు పెంచుతాను. ఇలా కనపడినాడికి అడగనాడికి చెప్పుకుంటూ పోయాడు. ఇవన్నీ చేస్తున్నాడు కానీ స్పృహలోనే ఉన్నాడు. ఎవడన్నా కష్టం వచ్చిందని వచ్చాడనుకో, 2 ఏళ్ళు ఆగు, 2 కొబ్బరికాయలు కొట్టు, ఈ లోపల తూర్పు తిరిగి దండం పెట్టన్నాడు. కానీ కష్టం వచ్చినట్టుగా అప్పటికప్పుడు ఏ సాయం చేయలేదు. జైల్లోంచి పాలకోసి తీసి పెట్టలేదు ఎవరికింది. ఆ విషయంలో మాట దెయ్యానికి కూడా ఏం పెట్టాడు. ఎంగిల్ చేతితో కాకిని విదల్చరు వాళ్ళ బాబు అంతే. ఎవరికే వాళ్ళ సొంత సొమ్ము రూపాయి తీయడం ఎవరికింది. ఏదన్నా అంటే ఊరు పసుపు, ఊరు కుంకుమతో పేరంటం చేస్తారు కొంత. ఇతను ఇంకా దారుణం, అధికారంలోకి వచ్చాడు. ఇతను అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తుంటే ప్రకృతి కూడా సహించలేదు. ప్రకృతి ఏం చెప్పింది? ఇతను ప్రమాణ స్వీకారం రేపు అనగా విపరీతమైన గాలివాన వచ్చేసింది. ఆ ప్రాంగణం అంతా చిన్న భిన్నం చేసేసింది. ఓరు పిచ్చోళ్ళారా, ఎలాంటి పిశాచి వస్తుందరా మీకు. ఇప్పుడు దెయ్యాలు గట్ట వచ్చినప్పుడు దెయ్యాలు ఏమున్నాయనుకో సంకేతాలు చూపిస్తుంది అంటారా? దెయ్యాలు గాలి అంటారు దాన్ని. ఆ సూచనలో పశువులకి, పక్షులకి,
కుక్కలకి ఇలాంటి అన్నిటికి తెలుస్తాయి, జంతువులు అన్నిటికి తెలుస్తుంది ఏంటి ఆ గాలి తిరుగుతుందని. వాటిని చూసి మురుగుతూ ఉండి చూడండి కుక్కలు, దెయ్యాల సినిమాలో బోల్డ్ సినిమాలో చూసుంటారు మీరు. అంటే ఇది వస్తాయని సంకేతం. వాటికి ఆ సెన్సెస్ ఉంటాయి, గమనిస్తాయి, వాటికి తెలుస్తుంది. ఇప్పుడు గాడిదలకి వర్షం వచ్చేది గాడిదలు తెలుస్తుంది. అలాగనమాట ప్రకృతిని అవి గమనిస్తాయి, ఆ సూచనలు చెప్తాయి. అలాగే ప్రకృతి కూడా ఓ పిశాచి వస్తుందిరా బాబు మీకు అని చెప్పింది. చేసేది ఏముంది, అందరూ ఓట్లు వేసారు, గెలిచాడు, ప్రమాణ స్వీకారం చేసాడు. మొట్టమొదటిగా ప్రజావేదిక కూల్చాడు, విధ్వంసంతో మొదలెట్టాడు. అంటే కాపురం చేసే కాళ్ళగోళ్ళ నాడే తెలిసిపోద్ది అన్నట్టు ఇదే తీరులో ఉంటాడు రా అబ్బాయి అని అర్థమైంది. ప్రత్యర్థుల మీద దాడులు, తెలుగుదేశం కార్యకర్తలు రక్తగాయాలు చేశారు, ఓళ్ళ నుంచి తరిమేశారు, రోడ్లు కట్టడానికి గోళ్ళు కట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఇంటికి గేటు తాళ్ళు కట్టారు. ఆయన అమరావతిని ఆగమాగం చేసి శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, ముంపు ప్రాంతం అన్నారు. అమరావతిని పాడు పెట్టడానికి ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తే ఆయన అడ్డుకున్నారు, రాళ్ళు గరేశారు. అది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. ఇలాగా ఎంత దారుణంగా హ్యూమిలేట్ చేయాలో అంత దారుణంగా చంద్రబాబు గారిని, వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ కుటుంబాలని, లోకేష్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడారు. కోడేశ్వర ప్రసాద్ గారు లాంటి ఫర్నిచర్ విషయంలో ఆయన ఎంత దారుణంగా అవమానించారంటే, ఆయన ఎలాంటి కర్రకు కొత్తులు కరాళ నృత్యం చేస్తుంటామండి పల్నాడులో. పంట కాలువల్లో శవాలు తేలుతామండి, పెంట కుప్పల్లో నాటుబొమ్మలు పాత్ర ఉండేది, తేగల పాత్రలాగా మందు పాత్ర వేసి ఇచ్చేవాళ్ళు. అలాంటి చోట ఆయన ఒక ప్రజా వైద్యుడై ఉండి, చెయ్యి తిరిగిన శస్త్రచికిత్స నిపుణుడై ఉండి, శరీరంలో ఉన్న రుగ్మతల్ని రోగాల్ని నయం చేసి అటువంటి వైద్యుడు ప్రజా వైద్యం చేయడానికి, ప్రజల్లో ఉన్న సామాజిక రుగ్మతని శస్త్రచికిత్స చేయడానికి వచ్చాడు రాజకీయాల్లో. అంటే వీరుళ్ళగా పల్నాటి పుల్ల పేరు పొందిన ఆయన మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు, కానీ ఒక రకమైన కంట్రోల్లో పెట్టాడు ఆ అరాచకాలని. అటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునే స్థాయికి వాళ్ళు హ్యూమిలేట్ చేశారు. కుటుంబ కలహాల వల్ల చనిపోయాడు అన్నారు కదా. ఇవాళ సిగ్గు లేకుండా మీరు ఆ ఫర్నిచర్ దొంగ అని చెప్పేసి ఆయన్ని ఎంత దారుణంగా చేశారు. అవమానం, కేసు 409 కేసు పెట్టారు ఆయన. ఎలా తట్టుకుంటాడండి ఎవరన్నా? ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తే తల ఎలా ఎత్తుకుంటాడు? ఆత్మాభిమానం ఉన్నవాడు తిరగబడి పోరాడి వీరమరణం పొందుతాడు, లేదా సునాయాస ఇష్టామరణం అన్నా పొందుతారు. ఇది సహజంగా జరిగేది అంతా. కాబట్టి మనం ఈ విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిగ్గులేని 45 కోట్లు ఫర్నిచర్ పెట్టినాడు ఇంట్లో. నేను లెటర్ రాస్తున్నాడు, నేను ఇచ్చేస్తానండి. ఇప్పుడు దాకా ఎవరు చెప్పండి, నువ్వు ఓడిపోయినా అంటే పంపించేయాల. ఇది ఒకటి. రెండు, ఈయన ఆంధ్రప్రదేశ్లో ఆయన రావాలి కావాలనుకున్న వాళ్ళందరినీ వేటాడాడు, డే లైట్ రాబరీ చేశాడు. ఇసుక మద్యం పాలసీ ద్వారా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, బలహీన వర్గాలని కడుపు కొట్టాడు, ఆరోగ్యం మీద దెబ్బ కొట్టాడు. అలాగే డే లైట్ రాబరీ దోపిడీ చేశాడు. కార్పొరేషన్ల పేరుతో లోన్లు తీసుకున్నాడు, వాళ్ళు ఇచ్చిన హామీలు విస్మరించాడు, భూపందేరాలు చేశాడు, భూ కబ్జాలు చేశాడు, గంజాయి సాగును ప్రోత్సహించాడు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేశాడు. ఈ 5 ఏళ్లలో ప్రతిరోజు అరాచకం చేశాడు. కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అంతా లాక్డౌన్ అయిపోయిందా? ఇతను అరాచకాలకు మాత్రం లాక్డౌన్ లేదు. అప్పుడు కూడా చేశాడు. సెక్షన్ 30 పెట్టి రకరకాల విన్యాసాలు చేశాడు. అంటే ఆంధ్రప్రదేశ్ని ఒలుచుకు తినేసాడు. యుద్ధం జరిగిన తర్వాత శిథిలాలు శకలాలు మిగులుతాయి. ఒక యుద్ధం జరిగింది చూడండి, అప్పుడు రష్యాను ఉక్రెయిన్ జరిగింది. అక్కడ బ్రహ్మాండంగా నాటు పాట తీసిన బిల్డింగ్లు అవి అలాగైపోయి అలా చేసాడు ఆంధ్రప్రదేశ్ని. చేసేసి ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ అర్థమైంది. మరి ఎందుకు తిరగబడలేదు? మరి 5 ఏళ్ళలో తిరగబడాలి కదా, తిరగబడనివ్వలేదు. ఎవడు గొంతు ఎత్తాడు గొంతు నొక్కారు. సోషల్ మీడియాలో పోస్టులకు కూడా వాళ్ళు కేసులు పెట్టారు. పోలీసులు అయితే అడ్డగోలుగా వ్యవహరించారు. వాళ్ళని ఇప్పటివరకు నేను తిట్టకుండా తిట్టాను, ఇంక తిట్టదలుచుకోలేదు, వాళ్ళు నోరు నొప్పుతున్నా. ఎంత దారుణంగా వ్యవహరించారంటే కొంతమంది అధికారులు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలేళ్ళలాగా పనిచేశారు, పాలిగాళ్ళలా పనిచేశారు, వాళ్ళ సొంత సైన్యంలో పనిచేశారు, కండువా వేసుకొని కార్యకర్తల్లో పనిచేశారు. వైసీపీ వాళ్ళని ఎదుర్కోలేరా టీడీపీ వాళ్ళు అంటే ఖచ్చితంగా ఎదుర్కొంటారు, గోడనే తొక్కేస్తారు. కానీ వాళ్ళు వెళ్ళి టీడీపీ వాళ్ళని కొట్టేసి పోలీసు వాళ్ళంగా దాక్కునేవారు. అది ఏం చేస్తారండి? ఇప్పుడు వాడు ఫ్లెక్సీ చెప్తారండి, టీడీపీ వాళ్ళు వచ్చా ఎందుకు చెప్పామని వీళ్ళ మీద ఇంకా గొడవ చేశారనుకో,
వీళ్ళని కొడతారు, టీడీపీ వాళ్ళని. టీడీపీ వాళ్ళు తిరగబడి కొట్టి లోపల పోలీసు వాళ్ళు ఇంకా దాక్కుంటారు. పోలీసు వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు కొడతారు, కేసులు వీళ్ళ మీద పెడతారు. ఇదే కథ 5 సంవత్సరాలు. ఆఖరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అలాగే చేశారు. చంద్రబాబు నాయుడు గారు పర్యటన అడ్డుకుంటారు, వాళ్ళు తిరగబడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎంతమందిని 600 మంది జైల్లో పడేశారు అంగళ్ళ గొడవలో. చంద్రబాబు నాయుడు గారు పర్యటన అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆపుతారు, రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఆపుతారు, అక్కడి నుంచి వెనక్కి పంపిస్తారు. రామతీర్థం వెళ్తుంటే వాళ్ళు రోడ్డుకి అడ్డంగా లారీలు పెడతారు. పవన్ కళ్యాణ్ గారు పర్యటన అడ్డుకుంటారు, ఆయన కారు మీద కూడా తిరగకుండా లోపల కూర్చోమని హుకుం జారీ చేస్తారు. 1, 2 అమరావతి విషయంలో అయితే అసలు అత్యంత దారుణం. దగా చేశాడు, వంచన చేశాడు, కుట్ర చేశాడు, దుర్మార్గం చేశాడు. రైతులు ప్రభుత్వం మధ్య ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. ఆ సిఆర్డిఏ చట్టాన్ని తోసిరాజు అన్నాడు, చట్ట రాజ్యాంగం ఉల్లంఘన చేశాడు. దాన్ని ఆగమాగం చేసి పాడు పెట్టడం చూశాడు. వాళ్ళ మానసికంగా ఇప్పుడు నేను ఇక్కడ అమరావతి మార్చేస్తాను, 3 రాజధానులు పెడతాను, ఇక్కడ ఒకటే ఉంటుంది, మిగతా 2 ఇంకో చోట పెట్టుకుంటానన్నవాడు మరి దాన్ని తగ్గట్టుగా చేయాలి కదా. రోడ్లు తవ్వుకుని పోయారంటే దాన్ని అర్థం చూసుకో. అక్కడ నిర్మాణ సామాగ్రిని ఎత్తుకెళ్ళిపోతున్నా, అక్కడ ఉన్న అధికారులు సిగ్గు లేకుండా బుద్ధి లేదు వాళ్ళకి, వదిలేశారు అక్కడ. ఇవాళ ఏం సామాన్ చెప్తారు, మేకు దగ్గొట్టుకుని ఉండిపోతాడు జగన్మోహన్ రెడ్డి అనుకోండి, సన్నాసులు. ఇవాళ ఏం చెప్తారు సమాధానం ఏంటండి? ఆ ఆడబిడ్డల్ని ఎంత దారుణంగా వాళ్ళ ఆహార్యాన్ని, వాళ్ళ వ్యవహారాలని, వాళ్ళ పద్ధతుల్ని వాళ్ళు నిరసన చేస్తే కూడా విక్రించారు, ఎగతాళి చేశారు, వాళ్ళని ట్రోల్ చేశారు, కించపరిచారు, బూతులు మాట్లాడారు, వాళ్ళు కొట్టారు, తిట్టారు, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళారు, నకిలీ పోలీసులు పెట్టి సూది పిన్నిసి పెట్టి పొడిపించారు, పచ్చి బాలింతరాలను పొత్తికడుపు మీద తన్నారు, అమ్మవారికి పొంగళ్ళు ఇస్తే ఇవ్వకుండా అడ్డుకున్నారు, ముళ్ళకంచెలు వేశారు. వాళ్ళు సొంత ఊరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కూడా ఐడి కార్డు కావాలన్నారు. ఇళ్ల మీద డ్రోన్లు ఎగరేశారు, ఇళ్లలోకి చొరబడి అర్ధరాత్రులు చొరబడి తనిఖీల పేరుతో వేధించారు. వాళ్ళ సొంత ప్లేస్లో శిబిరం పెట్టుకుంటే కూడా దానికి అనుమతి లేదన్నారు. ఈ మొండమోహం వెళ్తుంటే పరదాలు కట్టారు వాళ్ళు కనపడకుండా. ఎంత వాళ్ళు చేసిన తప్పెట్టి భూమి ఇవ్వటమా? ఇవన్నీ వదులుతాయండి, శాపం కదా. వాళ్ళ శోకం శాపంగా మారింది. ఆ శాపం ఇతన్ని ఇంటికి పంపించింది. ఇవన్నీ ఇలాంటి దుర్మార్గాలు చేస్తే సుధాకర్ గారు మాస్క్ అడిగాడు, ఆయన ఏం చేశారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసి ఇంటికి పంపించేంత బరిదేగంపాడికి నేనే చంపాను అన్నాడు. ఇంటికి డెలివరీ ఇచ్చాడు, ఆడిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఒక కుర్రోడికి శిరోమండనం చేశారు, ఒక కుర్రోడిని హెల్మెట్ లేదని కొట్టి చంపేశారు, మాస్క్ లేదని. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య నడి రోడ్డు మీద పడుకోబెట్టి మోకాలతో గుండెల మీద తొక్కిపెట్టి పీక్ కూశారు. జై జగన్ అంటే వదిలేస్తూ ఉన్నారు, అన్నాగానే వదలపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం లాండర్ అమ్మాయి కనపడిందంటే రేపు చేస్తాడు రెడ్డి గారు, మళ్ళీ దాన్ని అడగరు, రెడ్డి అయితే వదిలేయమంటారు. ఏంటండి ఇది? అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో? అసలు ఒక్కదానికి ఇప్పుడు చంద్రబాబులోనే అరెస్ట్ చేస్తారు, ₹1 ఆధారం చూపించారు, అరెస్ట్ చేసి తర్వాత విచారణ అంటారు, అడ్డగోలుగా వ్యవహరించారు. వ్యవస్థలు కూడా సహకరించినాయి, కొంతమంది గుడ్డివాళ్ళు బుద్ధి లేని వాళ్ళు వీళ్ళు సహకరించారు. ఇలాంటి జరిగినప్పుడు ఋషికొండలో ఏపీ టూరిజం వాళ్ళదే గెస్ట్ హౌస్లు ఉన్నాయి, హరిత రిసార్ట్స్. ఒక వడ్డాణంలాగా ముక్కు పుడకలాగా ఆ కొండకిలాగా ఉండేది. అది అనుమతుల మేరకు పరిమితుల మేరకు వాళ్ళు నిర్మించారు. అది ఒక గుర్తు, ఋషికొండ అనేటువంటిది ఒక మాన్యుమెంటు, వైజాగ్ అదే కదా ఐకానిక్. అది ఒక హెరిటేజ్ ప్లేస్. అది దాన్ని ఆ శిథిలాలు అయిపోయినాయి అంటే అది మధ్యకాలంలో 10-20 ఏళ్ళ క్రితం కట్టినాయే. దాని ఆ కొండ మీద పడింది కన్ను. ఇక్కడ ఆ కొండ మీద ఎందుకు కొనబడిందంటే అక్కడ వైజాగ్లో స్వరూపానంద సరస్వతి అని ఒక ఆయన ఉన్నాడు, స్వామి గారు. అవును స్వామి. ఎత్తడి పాల తపేళ 7-8 లీటర్లు పట్టి తపేళ ఉంటుంది కదా, దాన్ని చింతపండు వేస్తూ ఉంటే తళతళ మెరిసిపోద్ది, అలా ఉంటుంది, మొహం అవుతుంది నున్నగా గుండ్రంగా. మరి అతను ఎలా నచ్చాడు నాకు ఎప్పుడు నచ్చలేదు ఆ మనిషి. అతను చూస్తే దండం కూడా పెట్టబుద్ది ఇది నాకు, ఆ స్వరూపానందం సరస్సు. ఇప్పుడు కొంతమందిని చూస్తే ఇప్పుడు ఈయన ఉన్నాడు ఎవరో మన చిన్నజీవి స్వామి, ఎలాంటోడైనా కానీ దండం పెట్టబుద్ది అంతే. తర్వాత తెలిసింది, ఓరు బాబు అనవసరంగా దండం పెట్టేశారు బాబు అనుకుంటాం. కమలానంద భారత్ గారు ఉన్నారు చూడు, ఆయన రూపురేఖ లావణ్యాలు పెద్ద ఆకర్షణీయంగా లేకపోయినా ఆయన చూస్తే దండం పెట్టబుద్ది అంది. ఎందుకంటే స్వచ్ఛం, ధర్మం కోసం మాట్లాడతారు, అలా ప్యూరిటీ కనపడుతుంది. ఇలాంటి కొంతమంది ఉంటారు, వాళ్ళ ముఖంలో ముఖ వర్చస్సులో వాళ్ళ లోపల ఉన్న ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్.
ఇప్పుడు స్వరూపానంద సరస్వతి లోపల కలుషితం కల్మషం ఉంది కాబట్టి ముఖం అంతా వికృతంగా కనపడుతుంది నాకు. భగవంతుడు నాకు అనవసరంగా వరం ఇచ్చాడు. నాకు ఆ ముఖం చూడగానే వీడు ఎదవా మంచోడు తెలిసిపోతుంది నాకు. అలాగే అతను నువ్వు ఋషికొండ మీద ఉండు నీ దోల తీరద్దు అనుకుని మనసులో వీడికి ఏదో వరం ఇచ్చి చెప్పినట్టున్నాడు. ఇంక దాన్ని ఆక్రమించి ఇక వైజాగ్ రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో అన్నట్టుగా అక్కడ కూడా బిల్డింగ్ ఉండాలి వైజాగ్లోను. షిప్లో ఈ డబ్బు అంతా దొబ్బేసిన డబ్బులు అంతా షిప్లో అంతర్జాతీయ జలాలతో దోసుకుంటారు డబ్బు వీళ్ళు అంతా. తెలుసా నీకు? ఎక్కడ దాచినా పట్టేసుకుంటారు. వీళ్ళు లెక్కర మీద కొట్టేసిన లిక్విడ్ క్యాష్ అంతా ఎక్కడ తేయాలి? అదేం చేస్తారు? సముద్ర జలాల్లో కొంత దూరం పోయిన తర్వాత అంతర్జాతీయ జలాలు ఉంటాయి. ఇంకా అక్కడ నీకు ఎవరికి పత్రం ఉండదు. మన కోస్ట్ గార్డ్స్ కూడా లోపలికి వెళ్ళి ఎవరిని తనిఖీ చేయడానికి ఉండదు. అక్కడ ఓ షిప్ కొనుక్కుంటాడు ఎవడో పాతది, పాడైపోయిన కార్లో పెడతారు చూడు డంపింగ్ యార్డ్లో లాగా. ఓ షిప్ ఎదురు కొనేసి అక్కడ రంగరేసి ఉండేస్తారు. అక్కడే ఉంటుంది అది. మొత్తం డబ్బు అంతా తీసుకెళ్ళి కంటైనర్లు అందరూ దాచుకుంటారు. వీళ్ళకి ఎప్పుడు కావాలనుకో డబ్బులు ఎవరికైనా ఇవ్వడానికి లేకపోతే జడ్జీలు కట్టి ఇచ్చేయడానికి అలాగే ఏదో ఉంటాయి కదా పెద్ద పెద్ద సిబిఐ వాళ్ళకి వాళ్ళకి అన్నిటికి గాలి జనార్దన్ రెడ్డి అలా వ్యవహారాలు చేసాడు. ఇలాంటి కావాలన్నప్పుడు బోట్ వేసుకెళ్ళి తెచ్చేసుకుంటారు. ఏటీఎంకి వెళ్ళి నువ్వు డబ్బులు ఎలా తెచ్చుకుంటావు అలాగే తెచ్చారా అంటే ఓ మూట తెచ్చేస్తారు అనమాట. ఇదే పని వీళ్ళకి. అక్కడ దగ్గరగా ఉంటే సముద్రం ఒడ్డుని బాగా బ్రహ్మాండంగానే అక్కడ ఉన్నట్టు ఉండొచ్చు. కింద నుంచి ఏదో మార్గం కూడా తవ్వుకుని ఉంటాడు గ్యారంటీ కింద. ఇప్పుడు అది కనిపెట్టాలి వీళ్ళు. ఇవన్నీ వేసుకునే ప్లాన్ బ్రహ్మాండంగా అద్భుతమైన బిల్డింగ్ నిర్మించారు. అద్భుతమైన బిల్డింగ్ నిజంగానే అద్భుతంగా నిర్మించారు. అది నువ్వు ఎవరి కోసం నిర్మించు? అదేగా ఇప్పుడు ఇష్యూ. ప్రజల కోసమా నీ కోసమా? ప్రజల కోసం ఏ రకంగా ఉపయోగం? అది ప్రజల కోసం అయితే ఏ రకంగా ఉపయోగం అనేది కాదు. ప్రజల కోసం దేనికోసం? నువ్వు ప్రజల కోసం అయితే అంత సీక్రెట్గా చేయాల్సిన పని ఏంటి? పైగా ప్రజల కోసం అయితే అన్ని హంగులు కూడా అవసరం లేదు. పైగా పర్యావరణ అనుమతులు తీసుకోకుండా అక్రమమైన బిల్డింగ్ అది. దానికి అనుమతులు కూడా లేవు. అనుమతులు లేవు. ఇటువంటిది వైలేట్ చేసి నువ్వు అటువంటిది నిర్మించి అంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి అనుమతులు లేకుండా నిర్మించావు.